మంత్రి రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారు మైండ్ పనిచేస్తలేదు ఆయనకి. ఒక బాధ్యత గల మంత్రి పదవులు ఉన్న వ్యక్తి రాజకీయం గెలిపోవటంలో ఒక ఎత్తు, ఆరోపణలు చేయడం ఒక ఎత్తు అవుతే, ఇవాళ మైనార్టీల కొరకు 4% రిజర్వేషన్ మనం కల్పించాం. మైనార్టీ కాదు, ఇక్కడ స్పష్టంగా చెప్తాను కళ్యాణ్ గారు, మనం ఇప్పుడు బీసీలలో హిందువులు మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు, హిందువులు దోబి పని చేసే వాళ్ళు ఉంటారు, అదే ముస్లింస్ కూడా ఎయిర్ కట్ చేసేవాడు మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అవును, బట్టలు ఉతికేవాడు కూడా ఉంటాడు కదా. రిజర్వేషన్స్ ఎప్పుడే గానీ మతం పేరు పైన మనం ఇవ్వాలని రాజ్యాంగం చెప్పట్లే. అవును, వృత్తి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనంతో ఇస్తుంది. మంగళి పని చేసే హిందువుకి రిజర్వేషన్ వచ్చినప్పుడు అదే వృత్తి చేసుకుంటున్నా ముస్లింకి ఎందుకు ఇవ్వకూడదు? సాకలి పని చేసుకుని హిందువుకి ఇచ్చినప్పుడు అదే పని చేసుకుంటున్నా ముస్లింకి ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు కూడా మన దేశంలో సిటిజన్సే కదా. భారతదేశ విభజన జరిగినప్పుడు భారతదేశంలో ఉంటామని చెప్పి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి కదా. రాజ్యాంగం హిందువులకు వేరు ముస్లింస్కి వేరైన హక్కులు ఇవ్వలేదు కదా. అదే ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు, ముస్లింస్ కూడా మా భారతదేశ పౌరులని చెప్తా ఉంటాడు. అంటే వాళ్ళు ఎలక్షన్స్ చూసారు. ఒక మాట, తెలంగాణలో బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు ఇట్లాంటి మత కలహాలు రెచ్చగొట్టి, నేను విద్యార్థి దర్శనం చూస్తా ఉన్నాను. అప్పుడు ఓల్డ్ సిటీలో కళ్యాణ్ గారు మా కాలేజీలో ఉన్నప్పుడు సలావుద్దీన్ ఓవైసీ బీజేపీ పార్టీ అన్న నరేందర్ గారు ఓల్డ్ సిటీ రాజకీయాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఉంటుండే ఎక్కడ ఉండేదేమో హిమాయత్ నగర్ ఉంటుండే, కానీ వాళ్ళ మీటింగ్లు రెచ్చగొట్టి మాట్లాడేవాళ్ళు, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింస్ వ్యతిరేకంగా మాట్లాడి రాజకీయ లబ్ధి కొరకు చేస్తుంది. వాళ్ళ బండి సంజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. అట్లీస్ట్ అతను ఎంపీఏ కాకుండా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మంత్రి అయినాడు. మంత్రి అయినప్పుడు సోయితో మాట్లాడడం నేర్చుకోవాలి బండి సంజయ్. ఇవాళ రిజర్వేషన్స్ ఏమంటున్నది, ఈ దూదేకుల నుంచి తోడుకొని మనం కొన్ని కేటగిరైజ్ చేసిన ముస్లింస్ లో కూడా, వాళ్ళు ముస్లింస్ లో కూడా మహమ్మద్ అని సయ్యద్ అనుకుంటా కొన్ని అగ్ర కులాల లాగా వాళ్ళకుంటా, బ్రాహ్మణ్ రెడ్లు ఇట్లాగా. సో వెనకబాటు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. అది కూడా వాళ్ళు చేస్తున్న వృత్తి పని, కానీ మతం కులంతో సంజయ్ చెప్తుంది ఏంటంటే, బండి సంజయ్ గారు చెప్తుంది. సో ఇక్కడ బండి సంజయ్ పచ్చి అబద్ధం. ఓకే, చెప్పండి. బీసీలకు ఎలాంటి నష్టం ఉండదు, మైనార్టీలకు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పచ్చి అబద్ధం మాట్లాడుతా ఉన్నాడు. అబ్సల్యూట్లీ ఉండదు. మనము అడిషనల్ 4% రిజర్వేషన్ కల్పించాం.